అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ని నమోదు చేసి సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఈ అక్రమంగా పీడీ యాక్ట్ నిర్వహించడం జరిగింది. పీడీ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో గంజాయి, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, అదేవిధంగా హత్యలు, అత్యాచారాలు, అదేవిధంగా దొంగలు, దౌర్జన్యాలు చేసేటువంటి వారిపైన నిర్వహించేటువంటి పీడీ యాక్ట్ని ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం, రైతాంగం కోసం, వ్యవసాయ కూలీల కోసం పోరాటాలు చేసేటువంటి నేతలపైన, కమ్యూనిస్టు పార్టీల నాయకులపైన పీడీ యాక్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వివరించడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాసే విధంగా ఈరోజు ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను దారాదత్తంగా కారుచౌకగా బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధంగా వివరిస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి అప్పలరాజు గారి నాయకత్వంలో బల్క్ పార్క్ వ్యతిరేకంగా బల్క్ పార్క్ నిర్వహించడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి దుర్వాసన, అదేవిధంగా వడ్డాల వల్ల ఆ ప్రాంతంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, అదేవిధంగా మత్స్యకారులు అనేకమైన తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా వారి అనారోగ్యాల పాలవుతారు. వారి కుటుంబాలు, జీవితాలు, వారి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ బల్క్ పార్క్ నిర్వహించడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భంలో అప్పలరాజు పైన ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్నటువంటి కమ్యూనిస్టు ప్రజా పోరాటాలకి ఈరోజు అప్పలరాజు గారి పీడీ యాక్ట్ను భయపడే విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వివరించడం చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి తాటాకు చెప్పుల కేసులు భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే రైతాంగం కోసం, వ్యవసాయ కూలీల కోసం, మహిళల కోసం, విద్యార్థి యువజన సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తాయి. ఇలాంటి పీడీ యాక్ట్ల వల్ల భయపడేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వివరిస్తే కనుక రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి గత ప్రభుత్వం ఏ విధంగా గుణపడడం జరిగిందో గతంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కమ్యూనిస్టు పార్టీలతో పెట్టుకుంటే కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన ఉద్యమ ప్రణాళికలోనే మీరు కొట్టుకుపోయే పరిస్థితి గతంలో జరిగింది. ఆ విధంగా రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుల ఉద్యమాలని అణచాలన్నటువంటి భయపెట్టాలన్నటువంటి ధోరణి అవలంబిస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున తగిన గుణపాఠం చెప్పడానికి కమ్యూనిస్టు పార్టీలు, సిపిఎం పార్టీ కూడా సిద్ధమవుతుందని తక్షణమే అప్పలరాజు గారి పైన పెట్టినటువంటి తప్పుడు పీడీ యాక్ట్ను తక్షణమే రద్దు చేసి అప్పలరాజు గారిని తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీగా కోరుతాం.